చెప్తాడని చెప్పిన వాళ్ళు నాకైతే నమ్మకం లేదు. కానీ ఏదో అతనైతే చెప్పేదానికి దరిదాపులుగా ఉండేదానికి ఆస్కారం ఉంది, తను చెప్తాడు నెంబర్ కరెక్ట్ గానే అనే వాళ్ళు డౌట్ అనమాట వాళ్ళకి కూడా. 130 వరకు ఓకేలేండి టీడీపీకి, కానీ ఆయన చెప్పినట్టు 161 రావు అన్న డౌట్ మీకు వచ్చింటుంది. జనసేన కూడా ఆయన చెప్పింది 21 రావు, కానీ 19, 18 వరకు ఓకేలేండి అని ఉంటారని అనుకుంటున్నాను. అది ఏంటండి కేకే గారు బేసిస్ ఏంటి అసలు దానికి మీరు తీసిన సర్వేలకి? బేసిస్ అంటే మన ఫస్ట్ సార్ మనం ఒక 7 years నుంచి ఫీల్డ్ లోనే ఉన్నాం సార్ కంటిన్యూస్ గా. ఓకే, అంటే ఆల్మోస్ట్ 2017 లో మొదలెట్టారా? 17 లో స్టార్ట్ చేసాం అంటే. అదొకటి, ఏ సంస్థ నడిపే వ్యక్తి అయినా సరే, ఏ పార్టీకి కానీ, ఒక కులానికి కానీ, ఒక వ్యవస్థలో ఒక నడుపుతున్నటువంటి ఈ వ్యక్తులకు కానీ ఆ ఇంక్లైన్డ్ మనస్సు లేదనుకోండి, న్యూట్రల్ అంట కదా, నిజంగానే న్యూట్రల్ లో కూడా ఒక న్యూట్రల్ లైన్ ఉంటుంది మనకు. అది నేను మాట్లాడేటప్పుడు ఇన్ని వీడియోలు చేశాం కదా చూడండి సార్, ఏ ఒక్క రోజు కూడా వందలాది వీడియోస్ చేస్తుంటారు పోయినసారి నుంచి ఇప్పటి వరకు. ఒక్కసారి కూడా కొద్దిగా టీడీపీ వైపు మల్లుతున్నట్టు కానీ, కొద్దిగా పోయినసారి వైఎస్ఆర్సీపీ 151 వస్తున్నా కానీ వాళ్ళ వైపు తీసుకొని టీడీపీని తిట్టడం కానీ, కొద్దిగా ఇంక్లైన్డ్ వాళ్ళు చేసిన దానికి ఎలా అనుభవిస్తున్నారు అన్న మాట కూడా ఉండదు. నేను అంశాల వారీగానే ఎప్పుడు వెళ్తుంటాం కానీ. సో మనం అలా, అది ఫస్ట్ నా తెలిసి దాన్ని కొంచెం క్రోడీకరించి ఒక్క పదంలో చెప్పాలంటే నిజాయితీ సార్. మనం ఆ నిజాయితీ అంటే అబద్ధం చెప్పకపోవడం కాదు. నిజాయితీ అంటే మనం చేసే పనులు నిజాయితీగా చేయడం. ఇంకోసారి నాకు డౌట్ వచ్చింది, ఇంకోసారి చేద్దాం సర్వే, ఇంకోసారి చేద్దాం అంటే ఒక్కొక్క నియోజకవర్గం జల్లెడ పట్టినట్టు చేయగలిగితే రేపు పొద్దున మిస్ అయిన ఒక 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు ఒక 90% తగ్గకుండా 10% తగ్గచ్చు రేపు పొద్దున. ఇప్పుడు కూడా పోయినసారి కూడా అదే చెప్పావు, నేను చెప్పిన నెంబర్కి 1, 2 అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి ఇంకా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఏ సర్వే కంపెనీ అయినా +10 -10 పెట్టుకొని చెప్పుకుంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీరు నెంబర్ చెప్పండి, అది రిజల్ట్ చెప్పాలి. అటు 3 పెరిగింది, ఇటు 2 పెరిగింది, ఇటు 1 అనుకున్నట్టు రాలేదని అది రిజల్ట్ చెప్పాలి. మీరే సేఫ్ జోన్ లో చెప్పి 130 నుంచి 155 రావచ్చండి అన్నారు అనుకోండి, ఇటు వచ్చినా ఒక 4-5 తక్కువ వచ్చింది అనుకోండి, 110 నుంచి 135 అన్నప్పుడు 95 వచ్చింది అనుకోండి, మేము 110 దాకా చెప్పాం కదా, అందుకే దగ్గర వచ్చారంటారు. 160 వచ్చినప్పుడు కూడా మేము 150 దాకా 160 వచ్చేవని వేస్తారు. అది కరెక్ట్ ప్రెడిక్షన్స్ లో కూడా +or -5 అని చెప్పి చాలా సర్వేలు ఇస్తూ ఉంటాయి. అవును కదా, 5 ఇచ్చినాయి, 20 ఇచ్చినాయి కూడా ఉన్నాయి సార్, 20 మార్జిన్ పెట్టుకుని ఇచ్చినాయి. అలా ఎలా వేస్తారు ఇప్పుడు? అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. మీరు అంటే మేము స్కేల్ పెట్టి కొలిచే సంస్థ సర్వే అంటే నీట్ గా జాగ్రత్తగా చేస్తాం. అన్ని ఎమోషన్స్ క్రోడీకరించి, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత క్రోడీకరించి, కులాల మధ్య ఎలా ఉంది క్రోడీకరించి, అన్ని చేసి అన్ని రకరకాలు చేసి చేస్తాం. మీరు చెప్పినప్పుడు మీరే 20 నియోజకవర్గాల స్పేస్ అన్నప్పుడు నేను చెప్పలేను అన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా. మేము 14 చెప్పినప్పుడు కూడా 14లో ఈ నియోజకవర్గాలు పోయేదానికి ఆస్కారం ఉంది లేదా వచ్చేదానికి ఆస్కారం ఉంది, బట్ ఏదో స్టాండ్ తీసుకోవాలి కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంటున్నాం చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే పార్లమెంట్ లో కూడా రాజంపేట లేకపోతే కడప లేకపోతే ఇవి క్రాస్ ఓటింగ్ ఎక్కువ ఉండే నియోజకవర్గాలు పార్లమెంట్లు ఇవి ఎలా అయినా పోవచ్చు, బట్ మేము ఒక స్టాండ్ తీసుకోవాలి కాబట్టి ఇవి మేబీ కూటమికి రావచ్చు. ఎందుకంటే ఒక స్టాండ్ ఒక పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటే ఏ పార్లమెంట్ లో కూడా మాకు 4 నియోజకవర్గాలు కనపట్టలేదు. ఇప్పుడు కూడా చూడండి రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏ పార్లమెంట్ లో కూడా 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు లేవు, ఏ పార్లమెంట్ కూడా. సో దీన్ని ప్రామాణికంగా తీసుకొని క్రాస్ ఓటింగ్ మేము చేయలేకపోతున్నాం. నేను పార్లమెంట్ చేయాలంటే ఇంకా కొంచెం బాగా ఖర్చుతో కూడిన పని, క్రాస్ ఓటింగ్ ఇంకా కష్టం అసలుకి. క్రాస్ ఓటింగ్ అది సర్వేలకి అందదు, అది క్రాస్ ఓటింగ్ బరాబరికి ఒక అంచనా వేయగలుగుతాం కానీ క్రాస్ ఓటింగ్ కూడా. ఇప్పుడు మేము మొత్తం చెప్పినట్లో 2 పోయినాయి సార్, మొత్తం చెప్పినట్లు అంటే ఎప్పుడు దాన్ని టచ్ చేయని దర్శి పోయింది. ఇప్పుడు దర్శి మేము చెప్పింది పోయింది.